స్లోగా ఓకే. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగ భద్రత జిందాబాద్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జిందాబాద్ జిందాబాద్. ఆహ్వాని విద్యుత్ రంగ ప్రైవేటీకరణ, ఆహ్వాని విద్యుత్ రంగ ప్రైవేటీకరణ. 28,000 కుటుంబాల వెలుగులో, 28,000 కుటుంబాల వెలుగులో. చైర్మన్ సుదర్శన్ రెడ్డి. విద్యుత్ సంస్థలో అనేక సంవత్సరాలుగా అనేక సమస్యల మీద యాజమాన్యానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో సగానికి పైగా విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. దాదాపు 27,000 మంది పైచీలకు. వాళ్ళనందరినీ సంస్థలో విలీనం చేసుకోవాలని, అలాగే పెండింగ్లో 4 డిఏలు ఉన్నాయి, 4 డిఏలు రిలీజ్ చేయాలని, అలాగే వేజ్ రివిజను 14 నుంచి ఇవ్వాల్సినటువంటి వేజ్ రివిజన్ ఇంతవరకు కమిటీ వేయకపోవడము అత్యంత కార్మికులు ఆందోళన కలిగించేటువంటి విషయం. ఒకవైపు ధరలు పెరుగుతున్నాయి, వెంటనే వేజ్ రివిజన్ వేయాలని స్ట్రగుల్ కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే పాత పెన్షన్ కార్మికుల ఉద్యోగుల కోరిక ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలంటే అందరికీ పాత పెన్షన్ ఉండాలనేది స్ట్రగుల్ కమిటీగా మా నినాదము. కార్మిక ఉద్యోగులందరికీ పాత పెన్షన్ ఇవ్వాలా. అలాగే ఓఎండ్ఎం కార్మికులకు ఎవరైతే రిస్క్ ఫేస్ చేస్తారో వాళ్ళందరికీ రిస్క్ అలవెన్స్ ఇవ్వాలా. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ విధానాల వైపు కాకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని స్ట్రగుల్ కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. లేని ఎడల రాబో రోజుల్లో మరిన్ని ఉద్యమాలకు యాజమాన్యమే కారణమవుతుంది తప్ప కార్మిక ఉద్యోగుల కారణం కాదని తెలియజేస్తున్నాం. 5 విద్యుత్ సంస్థల్లో సుమారు 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు 15 నుంచి 20 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో విద్యుత్ కార్మికులను సంస్థలో విలీనం చేసుకుని వారికి 48,000 తెలంగాణ ప్రభుత్వం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఏం పాపం చేసినారో తెలియడంలా. ప్రభుత్వాలలోకి వచ్చే ముందు ప్రతి పార్టీ విద్యుత్ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు, హామీలు ఇస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులను విస్మరిస్తూ ఉన్నారు, వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. అట్లే విద్యుత్ ఉద్యోగులకు రావాల్సినటువంటి వేతన సవరణ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి నూతన వేతన సవరణ జరగాల్సింటే ఇప్పటి వరకు కూడా కనీసం వేతన సవరణ కమిటీని కూడా ఇవాళ విద్యుత్ సంస్థలు నియామకం చేయలేదు. అట్లే 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, ఇప్పటి వరకు ఆ డిఏలు ఇవ్వలేదు. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి వాళ్ళకు 2004 వరకు నియామకమైనటువంటి వాళ్ళకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ జీపీఎఫ్లోకి మార్పు చేస్తూ జీవో నెంబర్ 53 విడుదల చేసింది. కానీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మాత్రం ఆ డిఏను వర్తింపజేలా ఇప్పటి వరకు వీళ్ళకి పెన్షన్ అనేటువంటిది కూడా ఇవ్వాల. ప్రభుత్వాల్లోకి వచ్చే ముందు ఒకటి చెప్తా ఉన్నారు, వచ్చిన తర్వాత విద్యుత్ కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇవాళ విద్యుత్ సంస్థలు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు భారతదేశంలోనే చాలా గొప్ప అత్యుత్తమమైనటువంటి ప్రతిభ కనబరుస్తూ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వాలు ఒకవైపున ప్రకటిస్తూ ఉన్నాయి. అత్యుత్తమమైనటువంటి ప్రతిభను కనబరుస్తూ విద్యుత్ సంస్థను లాభాల్లోకి తీసుకొస్తున్నటువంటి విద్యుత్ కార్మికులకు, విద్యుత్ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏల విషయంలో కానీ,
పిఆర్సీ విషయంలో కానీ వాళ్ళని రెగ్యులరైజ్ చేసేటువంటి విషయంలో కానీ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా సవతితల ప్రేమ చూపిస్తూ ఉన్నాయి. ఆ ప్రభుత్వాలు లేదా యాజమాన్యం యొక్క నిర్లక్ష్య భావానికి వ్యతిరేకంగానే ఇవాళ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన చేస్తూ ఉన్నాం. విశాఖపట్నంలో ఈపీడీసీఎల్ ముందు, విజయవాడలో సిపిడిసిఎల్ ముందు, తిరుపతిలో ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయాల ముందు ఇవాళ ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ ఆందోళనతోనే సరే ఈ యాజమాన్యాలు స్పందించి స్ట్రగుల్ కమిటీని చర్చలు పిలిచి కార్మికుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించినటువంటి పక్షంలో ఆగస్టు 10వ తారీఖున పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి ఏమాత్రం వెనుకాడమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. స్ట్రగుల్ కమిటీలో భాగమైనటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు జూలై 15వ తేదీన అన్ని డిస్కుల వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా తిరుపతిలో కూడా ఈరోజు కార్మికులందరూ తరలి వచ్చినారు. ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశం ఉద్యోగ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా విలీనం చేసుకుని రెగ్యులర్ చేయాలా. అదేవిధంగా 2019 తర్వాత కార్మికులు చేరున్నారు. వాళ్ళందరూ కూడా 129 జీవోని అమలు చేసి వాళ్ళందరూ కూడా పాత షిఫ్ట్ ఆపరేటర్తో సమానంగా వేతనాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యుత్ సంస్థలో పీసీఐ కార్మికులు ఉన్నారు. మీటర్ రీడర్స్ కానీ, ఎస్పీఎం కార్మికులు కానీ, బిల్ కలెక్టర్ ఏజెన్సీలు కానీ వీళ్ళందరూ స్టోర్ అమాలీస్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఐటీ కూడా పూర్తి చేసుకున్నారు. వాళ్ళందరికీ షిఫ్ట్లో అవకాశం ఇవ్వాలా, ఒకవేళ లేని వల్ల స్కిల్ వేతనం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.